పూర్వకాలంలో రాజులు వేటకు వెళ్లి జంతువులు వేటాడి వచ్చేవారు. అది హాబీ అని గొప్పగా చెప్పేవారు. అయితే ఈ ఆధునిక యుగంలో ఇలాంటి చర్యలు ప్రజలు సహించరు. తాజాగా బ్రిటన్కు చెందిన ప్రిన్స్ హ్యారీ ఆఫ్ఘనిస్తాన్లో 25 మందిని చంపేశారని గొప్పలు చెబుతూ తన పుస్తకంలో పేర్కొన్నారు. ప్రస్తుతం హ్యారీ పుస్తకం స్పెయిన్లో అమ్మకానికి పెట్టారు. కాగా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీని విడుదల కానుంది. ఈ పుస్తకం మార్కెట్లోకి రాకముందే ప్రిన్స్ హ్యారీపై తాలిబాన్లు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. బ్రిటన్ కింగ్ చార్లెస్ కుమారుడు ప్రిన్స్ హారీ ప్రస్తుతం వివాదంలో కూరుకుపోయాడు. తాలిబాన్ల నుంచి పెద్ద ఎత్తున విమర్శలను ఎదుర్కొంటున్నాడు. కాగా మిలిటరీ డ్యూటీలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నప్పుడు తాను 25 మందిని చంపేశానని గొప్పగా చెప్పుకొచ్చారు. చెస్ బోర్డులో చెస్ పీసెస్ మాదిరిగా వారిని ఏరేశానని ఆయన తన వ్యక్తిగత విషయాలను స్పేర్ అనే పుస్తకంలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ పుస్తకం స్పెయిన్లో అమ్మకానికి పెట్టారు. ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 10వ తేదీన అందుబాటులోకి రానుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో ప్రతి ఒక్కరూ మిలిటరీ ట్రైనింగ్కు వెళ్లాల్సి ఉంటుంది. మన ఇండియాలో నిర్బంధ మిలిటరీ శిక్షణ లేదు. కానీ పలు దేశాల్లో నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉంది. కాగా బ్రిటన్లో కూడా నిర్బంధ సైనిక శిక్షణ అమల్లో ఉంది. ఈ క్రమంలో ప్రిన్స్ హారీ ఆఫ్ఘనిస్తాన్లో సైనిక శిక్షణకు వెళ్లారు. అప్పుడు ఆయన కొత్త జోష్తో 25 మందిని చంపేశాడు. ఈ విషయాన్ని తన పుస్తకంలో గొప్పగా రాసుకొచ్చారు. పుస్తకంలో ఆయన తన వ్యక్తిగత విషయాలను కూడా ప్రస్తావించారు. తన సోదరుడు ప్రిన్స్ విలియంకు మధ్య గొడవలు తదితర అంశాలను విడమర్చి చెప్పారు. అలాగే తన సోదరుడు విలియంతో పలుమార్లు గొడవలు జరిగాయని తెలిపారు. అలాగే డ్రగ్స్ తీసుకున్న అంశాల నుంచి వర్జినిటీ కోల్పోయిన అంశాలను గురించి పుస్తకంలో ఒక సెక్షన్లో పొందుపరిచారు. 38 సంవత్సరాల్లో హారీ ఆఫ్ఘనిస్తాన్లో తాను పర్యటించినప్పుడు 2 సార్లు జరిగిన అనుభవాలను కూడా పుస్తకంలో ప్రస్తావించారు. మొదటిసారి 2007-8లో ఎయిర్ కంట్రోలర్ విధుల్లో భాగంగా ఆయన ఆఫ్ఘాన్కు వెళ్లారు. అటు తర్వాత 2012లో ఆయన కో పైలట్ గన్నర్గా అపాచీ అటాక్ హెలికాప్టర్లో శిక్షణకు వెళ్లారు. అప్పుడు ఆయన తన ఇష్టమొచ్చినట్టుగా కనిపించిన వారిని చంపుకుంటూ పోయారు. ఎంతమందిని చంపింది లెక్కించలేదు. అలా చంపినందుకు గర్వంగా లేదు. అలా అని తానేమీ సిగ్గుపడ్డం లేదని ఆయన పుస్తకంలో ప్రస్తావించారు. స్పానిష్ పుస్తకం వెర్షన్ ప్రకారం తాను మిలిటరీ ట్రైనింగ్ పీక్లో ఉన్నప్పుడు కొంత గందరగోళ పరిస్థితిలో ఉన్నారని, తాను చంపేసిన 25 మంది గురించి పెద్దగా ఆలోచించలేదన్నారు. చెస్ బోర్డులో పీసెస్ల మాదిరిగా వారిని తొలగించారని అన్నారు. మంచివారిని చెడ్డవారు చంపేయడానికంటే ముందే తాను వారిని చంపేశానని హారీ తన చర్యను సమర్థించుకున్నారు. తాజా పుస్తకంలో తాను రాసుకొచ్చిన అంశాలపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తున్నారు. సీనియర్ తాలిబాన్ నాయకుడు అనాస్ హక్కానీ మాత్రం హారీపై మండిపడుతున్నారు. మీరు చంపిన వారు ఆఫ్ఘనీయులు, వారి కుటుంబాలుంటాయి. మిస్టర్ హారీ, మీరు చంపిన వారు చెస్ పీసెస్ కాదు, వారు మానవులని హక్కానీ ట్వీట్ చేశారు. ప్రిన్స్ హారీ వార్ క్రైమ్స్కు పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా పచ్చి వాస్తవాలు మీరే చెప్పేశారు. తమ అమాయక పౌరులు చెస్ పీసెస్ కాదు. మీకు, మీ సైనికులకు, మిలిటరీకి, రాజకీయ నాయకులు తమ పౌరులు చెస్ పీసెస్గా కనిపించవచ్చు. కానీ వారు మీలాగే మానవ మాతృలే కదా అని ప్రశ్నించారు. అయినా తమపై యుద్ధానికొచ్చి మీరు సాధించిందేమీ లేదు. చివరికి తమ చేతిలో ఓడిపోయారు కదా అని హక్కానీ హారీపై విరుచుకుపడ్డారు. తాలిబాన్ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అబ్దుల్ ఖమార్ బాల్కి కూడా హారీ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. పాశ్చాత్య దేశాలు ఆఫ్ఘనిస్తాను తమ గుప్పిట్లో ఉంచుకొని దౌర్జన్యాలకు పాల్పడ్డం మానవ చరిత్రలో చెరిగిపోలేని మచ్చలాంటిదన్నారు. ఆఫ్ఘాన్ పౌరులు పాశ్చాత్య దేశాల చేతుల పడ్డ చిత్రహింసలు, మనోవేదన హ్యారీ వ్యాఖ్యలను బట్టి తెలుస్తోంది. ఎలాంటి బాధ్యత లేకుండా అమాయక పౌరులను పిట్టలా కాల్చేశారని ఆయనన్నారు. కాగా హారీ 10 సంవత్సరాల పాటు బ్రిటిష్ మిలిటరీ సర్వీస్లో పనిచేసి కెప్టెన్ ర్యాంకు స్థాయికి ఎదిగారు.
కాగా 10 సంవత్సరాల మిలిటరీ ట్రైనింగ్లో ఆఫ్ఘనిస్తాన్కు 2 సార్లొచ్చారు హారీ. 2007 నుంచి 2008లో ఆయన ఎయిర్ కంట్రోలర్ కాలింగ్లో పనిచేశారు. అటు తర్వాత 2012 నుంచి 2013 వరకు హెలికాప్టర్లు పయనిస్తూ దాడులు చేసేవాడు. ఆయన ప్రయాణించిన అపాచీ హెలికాప్టర్పై కెమెరాలు ఫిక్స్ చేశారు. ఈ కెమెరాల ద్వారా ఎంతమందిని మట్టుబెట్టింది లెక్కించే అవకాశం హారీకుంటుంది. అయితే ఆఫ్ఘనిస్తాన్లో తాను చంపిన చర్యను సమర్థించుకున్నారు. అమెరికాలో 9/11 దాడుల తర్వాత ఆయన బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. అమెరికాలో 9/11 దాడులకు పాల్పడిన వారు, వారి సానుభూతి పరులు, మానవాళికి శత్రువులని ఆయన తన పుస్తకంలో రాసుకొచ్చారు. అలాంటి వారిని ఏరి పారేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ప్రస్తుతం ప్రిన్స్ హారీ తన భద్రత గురించి ఆందోళన చెందుతున్నారు. రాయల్ స్టాటస్ మారడంతో పాటు ఆఫ్ఘనిస్తాన్లో మిలిటెంట్లతో పోరాడి మిలిటెంట్లను చంపినందువల్ల తన భద్రత పట్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.